కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నందుకే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరడం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏలేటి. ప్రతి స్కీమ్ వల్ల స్కామ్ అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారిని 1000 సంవత్సరాలు జైల్లో పెట్టిన శిక్ష తక్కువైందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకోసం అని చెప్పి వారి మీద ఇప్పటివరకు విచారణ జరిపించడం లేదు. మరి ప్రజానికి తెలియజేయాల్సిన అవసరం లేదు. కాలయాపన చేస్తూ ఉన్నారు. దాని అవుట్పుట్ ఇప్పటి వరకు కూడా మరి బయటకు చెప్పకుండా మరి దాంట్లో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి ఆరోపణల మీద మరి ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారో మరి ప్రజానికి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు బీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సిబిఐ ఆఫీస్కి నేరుగా పోయేసి లెటర్ ఇచ్చి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పినటువంటి మీరు ఈరోజు ఎందుకోసమని సిబిఐ ఎంక్వైరీ కోసం ఒక లెటర్ రాయడం లేదు, ఎందుకోసమని సిబిఐ ఎంక్వైరీకి మీరు ప్రతిపాదన చేయడం లేదో మరి ప్రధానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీని వెనుక మరి మీకు రాహుల్ గాంధీ గారికి ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదా, మరి ఎవరు అడ్డుపడతా ఉన్నారో తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారుల మీద చర్యలు ఇక్కడ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అమలుపై ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు గమనం కూర్చున్నారు, ఎందుకోసమని మాట్లాడడం లేదో మాకు తెలియజేసిన అవసరం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం. ఇది నీటి ప్రాజెక్టు కంటే కేసీఆర్ ప్రభుత్వం దోచుకోవడం కోసం తయారైనటువంటి ఒక ఏటీఎంగానే మేము భావిస్తా ఉన్నాం. ఇది పూర్తిగా నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు కాదు, డబ్బును దోచుకునే ప్రాజెక్టుగా మాత్రమే అది కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగిలింది తప్ప ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయడం లేదు. ఎందుకోసమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద